మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. సో ఇప్పుడు మసూర్ దాల్ టిక్కియా. అవునండి. సో ఇది అంటే ఓన్లీ ఇందులో మనకి ఆ ఎర్ర కందిపప్పు ఒకటే ఉంటుందా రాజు గారు? లేదండి, అంటే మామూలుగా బంగాళదుంప తీసుకుంటాం, బేస్ అది ఉంటుంది, బేస్ కంపల్సరీ అది ఉండాలి. సో ఓన్లీ పప్పుతో అంటే కూడా మనం చేసుకోలేము, తినలేము కూడా. సో కాబట్టి మనకు బంగాళదుంప బేస్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే పప్పును మనం ఆ పలంగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉడికించేసి వాడతాం అండి. సో ఆ పప్పు టేస్ట్, బంగాళదుంప టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే, మరి మసూర్ దాల్ టిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసూర్ దాల్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో దీన్ని ఫస్ట్ ఏమైనా వేయించుకోవాలా మనం? అవునండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఎర్ర కందిపప్పును ఇలా పొడి పొడిలాడే లాగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేశాను. సో కొంచెం నానేసి మనం కొద్దిసేపు వేడి నీళ్ళలో అలా అంటే ఒక 2 మరుగులు వచ్చేదాకా పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే బంగాళదుంపను కూడా ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి. ఓకే, సో దీంట్లో జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, సో బంగాళదుంప కూడా చప్పగా ఉంటుంది, పప్పు కూడా కొంచెం చప్పగా ఉంటుంది కదండి. సో కాబట్టి కొంచెం ఇలా మనం అల్లం ఘాటుగా ఉండేటి ఏమన్నా యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది కూడా వాటికి వచ్చేస్తుంది. ఓకే ఓకే. అండ్ ఎలాగో మనకి మామూలు కందిపప్పు అంటే ఈ ఎర్ర కందిపప్పు ఇంకా కొంచెం పలుచగానే ఉంటుంది కదా? ఎస్ అండి. సో ఇట్లా స్నాక్స్ కి వాటికి బానే ఉంటుంది, వాడుతూ ఉంటారు కూడా అండి. సో నార్త్ సైడ్ లో కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు స్నాక్స్ లలో. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ఎర్ర కందిపప్పు, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బంగాళదుంప మీద పెట్టుకున్నాం కదండి. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నామండి. ఓకే, సో రాజు గారు మీరు కలిపేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ వేసవి కాలంలో మసాలా దినుసులున్న నాన్ వెజ్ ఫుడ్ని ఎక్కువగా తినకూడదు. ఆకుకూరలు, వాటర్ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే మన బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకే అండి. సో ఇప్పుడు కొన్ని పొడులు కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే, సో బేసిక్గా ఇంకా స్నాక్ కాబట్టి మనకి ఈ చట్పట్టి టేస్ట్ అన్ని ఉంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాము. సో ఆల్రెడీ మనకి ఆ చాట్ మసాలాలో కొంచెం ఆ పులుపు అది కూడా యాడ్ అయి ఉంటుంది. ఇంకొంచెం కావాలి పులుపు అనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఇది ఇటు పక్కన పెట్టేసుకొని సో పెనం కూడా వేడి పెట్టేసుకుందాం. సో కొద్దిగా నూనె అప్లై చేసుకొని చేతికి. సో పప్పు అంతా కూడా మొత్తం మనకి బంగాళదుంపలు బాగా కలిసిపోయింది కదా? కలిసిపోయిందండి. సో తినేటప్పుడు మనకు కొంచెం ఆ పలుకులుగా తగులుతూ ఉంటుంది. సో చిన్న చిన్న సైజ్ టిక్కీ లాగా.
సో కొంచెం మందంగానే వస్తాయండి మనకు. సో ఇవి కూడా అంటే కొంచెం మనకి ఆ కట్లెట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్. సో అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని రెడీ చేసేసుకోవచ్చండి. సో ఇది ఇప్పుడు ఎర్ర కందిపప్పుతో చేసుకున్నట్టు మనం వేరే వాటితో కూడా చేసుకోవచ్చు రాజు గారు, మామూలు కందిపప్పుతో? మామూలు కందిపప్పుతో అంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. బెస్ట్గా అంటే మనకు శనగపప్పుతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. శనగపప్పు కాకపోతే ఇదేమో బాగా కలిసిపోయింది, కానీ శనగపప్పు అట్లా మనకి తెలుస్తుంది కొంచెం కచ్చపచ్చగా చేసేసుకోవాలి. సో టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. సో చేసేసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేస్తే మనం రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. సో ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుందండి. సో ఆల్రెడీ మనం కొంచెం ప్రాసెస్ కూడా చేసాం కదా. అవును. నైస్. వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో ఇటువైపు కూడా మనకు కొంచెం కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో మీరు చూస్తూ ఉండండి, నేను ఈలోపు కారింగ్ చేస్తాను. ఓకే రాజు గారు, ఏం చేస్తున్నారు ఈరోజు? ఆరెంజ్ తీసుకున్నానండి. సో దీన్ని రౌండ్ స్లైసెస్ లా కట్ చేసి స్లైసెస్ తో సన్ లాగా అరేంజ్ చేస్తున్నాను. ఓకే. ఓ 3 స్లైసెస్ సరిపోతాయా? సరిపోతాయండి. ప్లేట్ ఇవ్వనా? సో ప్లేట్ ఇవ్వండి. సో ఇవి మామూలుగా మనకు ఆ సూర్యకిరణాల లాగా పెట్టడానికి. ఓకే. చుట్టూరా ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే. సో ఐస్ మిరియాలు పెడుతున్నాను. సో టొమాటోతో కొంచెం స్మైలీగా చూపిస్తున్నాం. ఓకే. సో ఇలా సింపుల్గా చేసేసి బాగుంది. ఇవి కూడా అయిపోయినాయి మోస్ట్లీ. ఓకే, తీసేద్దాం. ఓకే. మసూర్ దాల్ టిక్కీ రెడీ అండి. ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మసూర్ దాల్ టిక్కీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసూర్ దాల్ టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన ఎర్ర కందిపప్పు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో టిక్కీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మసూర్ దాల్ టిక్కీ రెడీ.